మై ఛానల్. నేను మీ అమ్ములు. సో అందరు ఎట్లా ఫ్రెండ్స్, మేమైతే మంచిగా ఉన్నాం. సో ఈరోజైతే మేమైతే మళ్ళీ షాపింగ్ అయితే పోతున్నాం. మేము బాలాంటి వాళ్ళు, రస్తాంటి వాళ్ళు అయితే తెలియదు. సో మేమైతే అందరం కలిసి షాపింగ్ అయితే పోతున్నాం. ట్రెండ్స్లోనైతే ఆఫర్ ఉందంట, అందుకనే మేమైతే పోతున్నాం. ఇక మా మమ్మీకి అయితే నేను అప్పటి నుంచి చెప్తున్నా ఫ్రెండ్స్, రెడీగా మమ్మీ రెడీగా అని అప్పటి నుంచి అయితే చెప్తున్నా. మమ్మీ ఇంకా రెడీ కాలే, ఇప్పుడు జుట్టు వేసుకుంటుంది పోయి. ఆడనేమో వాళ్ళు వెయిట్ చేస్తున్నారంట. మమ్మీ ఇంకా రెడీ కాలేవా? హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. ఆల్రెడీ టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము షాపింగ్కి వెళ్తున్నాము. ఎందుకు అంటే ఇక ట్రెండ్స్ లో అయితే ఆఫర్ ఉన్నాయట. మా వాళ్ళు అయితే లేని వాళ్ళు పెట్టారు. పొద్దునైతే ఫోన్ చేసి ట్రెండ్స్ లో ఆఫర్ ఉన్నాయట, ఇట్లా 29 వరకు అయితే ఉన్నాయట అనేసి. ఇక 29 అయితే రేపే కదా, అందుకోసమే ఇక ఈరోజు అయితే షాపింగ్కి వెళ్తున్నాం. మామూలుగానే షాపింగ్ అంటే వదలము, అందులో ఇంకా ఆఫర్ ఉన్నాయంటే అస్సలు ఊకుంటామా. ఇంకా అందుకోసమే ఇక పిల్లలకైతే డైలీ డ్రెస్సులు తీసుకొద్దామని అయితే అనుకొని ఇక రెడీ అయితే అవుతున్నా. వాళ్ళు ఆల్రెడీ రెడీ అయి వెయిట్ చేస్తారంట. నాకే లేట్ అయిపోయింది. నేనే ఇప్పటిదాకా ఫోన్ మాట్లాడుకునే టైం పాస్ చేసిన పోవచ్చులే అనేసి ఆల్రెడీ వాళ్ళైతే నీకు బాగా తీసుకున్నా కదా, అక్కడికి మొన్న దొరకలేదు కాబట్టి ఇప్పుడు తీసుకుంటా. నీకు ఆల్రెడీ మొన్న 4 డ్రెస్సులు తీసుకున్నా. సో అందుకోసమే ఇక ఒకసారి ట్రెండ్స్ లో ఇట్లా వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా ఎట్లున్నాయి ఏందనేసి. అయితే డైలీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ట్రెండ్స్ కి అయితే వచ్చేసాం. నడవండి పోయాం లోపలికి. చాలా రోజుల తర్వాత చాలా రోజులు అయింది, ఎందుకంటే ఆఫర్స్ ఉన్నాయని వచ్చినాం ఫ్రెండ్స్. అడగండి ఇక వారి గ్యాంగ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఇంతమంది గ్యాంగ్ వేసుకుని అయితే వచ్చినాం. మీ ఇద్దరు అనుకొని వేసుకురా మ్యాచింగ్, కలర్ మ్యాచింగ్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. స్టార్ట్ చేసినావా? రాగానే స్టార్ట్ చేసి రీళ్ళు తీసేస్తారు. మంచిగా మమ్మీ బయటకు పోతే మమ్మీ చూడు రాగానే స్టార్ట్ చేసేసింది. ఇట్లా చేసి మమ్మీ మమ్మీ అని పిలుస్తుంది. నేను తీసుకున్నా, మా పిల్లలకైతే బుద్ధి తీరది. బాగుంది. మోడల్ పోతే గిన్నెలు తోమితే, మోడల్ పోతే గిన్నెలు తోమితే అలర్జీ చేయొద్దు. నీ షాపింగా? ఇంకెందుకు బట్టలు నీ షాపింగా? అరే ఈ డ్రెస్ ఎవరు వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళు ఏకంగా బ్యాగులే పట్టుకోర్రు. మేము సేమ్ తీసుకుంటాం. ఏం చూస్తారు మేడం? ఏది తీసుకున్నా సేమ్ తీసుకుంటాం. ఇంత పెద్దవి మాకు రావు. గాయత్రి వాళ్ళ గృహప్రవేశానికి తీసుకుంటున్నాం. అమ్ములు ఇగో ఇది ఇప్పిస్తా. మంచిగా ఉంటుంది లేకపోతే బాగుండేది, పోలీసు పెట్టుకుంటుండే అని అంటుంది. గది ఏంటిది? అది చేతికేసుకున్నదా? ఏంటిది అది? అది 500 ఉందంట. అరకుమాల బండి మీద 10 రూపాయలకే వస్తుంది. 359 ఉందా? అరకుమాల బండి మీద మంచిగా పట్టుకురు చూడరు ఫ్రెండ్. నువ్వు కూడా వేసుకో ఇట్లా. అదే కదా, ఇక మీరు కొందరు దాంట్లో వేయర్రు, వాళ్ళు బ్యాగులు పట్టుకుంటారు. మొన్ననే తీసుకున్నా కదా 4 జతలు. మొన్న తీసుకున్నామా? ఇది చూద్దామా? మంచిగా ఉంది. బ్యాగులు వేసుకొని తిరుడే కానీ ఇదివరకు తీసుకుని లేదు. గట్టి పోతారు. ఎట్లా పోతారు చూడాలి. అరే తీసినావా? కనబడతారా? చెప్పుల కాడికి వేయరు అని. ఇది తీసుకుంటావా? జానేది? జాను కానికి సేమ్ ఇప్పిస్తా. జాను తీసుకుంటా. ఇగో ఇది తీసుకొని ఇద్దరికి సేమ్ ఇప్పిస్తా. తీసుకోర్రి, నీ సైజే వస్తుంది. ఇది రేట్ ఎంతైనా పర్లేదు, ఇప్పిస్తా అని. తీసుకో, చెరొక్కటి ఇప్పిస్తా. అవి ఇప్పియా. ఏం చేస్తారు? చూడరు ఫ్రెండ్స్ ఎట్లా ఇస్తాను, ఎట్లా తిరుగుతారు. తీసుకుంటాం లేదు, తీసుకుంటా, ట్రై చేస్తా. క్లాత్ నార్మల్ అనిపిస్తుంది. ఒకసారి వేసుకొని చూద్దాం ఎట్లుంటుందో. ఏంది? వాళ్ళిద్దరు సేమ్ తీసుకురా, మీ ఇద్దరు సేమ్ తీసుకురా. కరెక్ట్ చెప్పింది. వెళ్ళేసిపోతుంది.
ఏ మేరకొచ్చిపోయి అమ్మో ఏంది అన్ని సేమ్ కాదు మలశంకరాల గృహప్రవేశానికి బ్యాండ్ కొడతారా ఇది సేమ్ వేసుకొని కొట్టమంటే కొడతాం చూడరాక ఫోటోలు ఇస్తా ఇట్లా పెట్టుకొని చూడర్రీ ఇటు చూడర్రీ ఇటు చూడరు అందరు మీ ఇద్దరికి ఇట్లా అలాంటివి తెచ్చుకోపోరు ఆ రోజు పిప్పి డుమ్ అని కొడుతుర్రు రజిత అంటే చేస్తుంది కింద పెద్ద పట్టి స్టైల్లో కింద కుట్టు అదేంటి ఒకళ్ళు పీకలు వదుర్రి ఒకళ్ళు డుమ్ కొట్టుర్రి పీకలా ఏదో తీసుకుందాం వచ్చింది ఇవే అదే ఎక్స్చేంజ్ అయ్యారు మళ్ళా వెనకకు కింద పట్టి పెడుతుంది నీకు దొరకలేదు అని అదే ఆహా ఇగో ఇది ముందర పాట వాళ్ళు వెనక పాట వాళ్ళు వేసుకుంటారు పిల్లలు అంటే పిల్లలే ఉన్నారు మనిషికి ఒక పెట్టుకోవచ్చు వాళ్ళు పోతున్నారు పొరు సేమ్ టాప్లెట్ సేమ్ క్యాప్లెట్ నిజంగా మళ్ళీ శంకులు పరిశాన్ అవుతారు పొర్రు ఇక మనిషికి బ్యాండ్ పక్కా ఇస్తాడు ఒకసారి ముఖంలో ఏలే ఇంకా క్యాపింగ్ చేసుకుంటావు నడ ఏం ఆడుతుర్రు అయ్యా షాపింగ్కి వచ్చిరా మీరు ఆడుకోవడానికి టైం పాస్ చేయడానికి ఏంది మమ్మీ దీంట్లో ఇట్లా ఆఫర్లు ఉన్నాయా ఏమో అది ఇట్లా వేసుకోరు ఇట్లా వేసుకొని ఇట్లా ఎట్లా అరే నీ డ్రెస్ మ్యాచింగ్ అయింది కదా ఇక జాన్ని ఒకటి వేసుకో అక్కడ నుంచి క్యాట్లాగ్ చేసినారు ఇక గిట్ల వేసుకోవాలట నువ్వు కూడా ఒక క్యాబ్ పెట్టుకోపోయినా అని మనం చేస్తారు ఫ్రెండ్స్ ఎడుకొచ్చిన టీ తాగుతున్నాం టీ తాగుతురా షాపింగ్ అయిపోయింది కలిసిపోయినాం మీతో షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు టీ రాయనికి వచ్చిర్రు మనం ఏం చేద్దాం మొక్కలు చేద్దాం వాళ్ళ మానికి అయితే ఐస్ క్రీమ్ కావాలంట ఫ్రెండ్స్ అందుకని చూడరు ముఖం ఎట్లా పెట్టిందో ఏందంట షవర్మా తింటదంట షవర్ మారావు జ్యూసా మేమిద్దరం జ్యూస్ మీరందరూ మ్యాంగో మిల్క్ షేక్ మీరందరు టీ తాగుతారు వాళ్ళిద్దరు షవర్ మా తింటారు వెయిట్ చేస్తారు వాళ్ళు బాగుందా సూపర్ ఉంటుంది నీకు మీ జ్యూస్ ఎట్లుంది బాగుందా బాగానే ఉంది ఎట్లుంటుంది అనుకున్నా మంచిగా ఉంది డబ్బులు బాలే అని కొంచెం మీద చూద్దాం టేస్ట్ చూద్దాం కొంచెం అని టేస్ట్ చూస్తా కొంచెం నువ్వు ఇట్లా అదే తీసుకోమన్నా నువ్వే జ్యూస్ తీసుకున్నావు షేర్ చేసుకోవాలి మరి జ్యూస్ నువ్వు మళ్ళా మీకు జ్యూస్ వద్దా నీకు షేర్ తెచ్చుకో మీరు తీసుకోకుండా వాళ్ళని అడుగుతుర్రు అరే కొంచెం షేరింగ్ ఇస్ కేరింగ్ అంతేనా మరి వాళ్ళు ఇయ్యారంటే ఏం చేస్తావు ఎక్కుతున్నాడు మెల్లగా హాయ్